గుడ్ మార్నింగ్ అందరికీ. గ్రాండ్ పేరెంట్స్ డే శుభాకాంక్షలు. అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లె పూరుముడు అన్నది, మొగడి చేత ముట్టికాయ తింటనన్నది. నాన్న నాన్న నాకు ఒక కథ చెప్పవా? నాకు చాలా పనుందమ్మా, వెళ్ళి మీ అమ్మని అడుగు. అమ్మ అమ్మ నాకు ఒక కథ చెప్పవా? వెళ్ళి మీ నాన్నని అడగకపోయావా? అడిగాను, నాన్నకు పని ఉందంటమ్మా అన్నాడా? నాకు తెలుసు, కూడా మీ నాన్నంత బిజీగా ఉండడు. నాకు వంటింట్లో పని ఉందమ్మా, వెళ్ళి మీ నాన్నమ్మని అడిగిపోతుంది. నానమ్మ నానమ్మ నాకు ఒక కథ చెప్పవా? నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, అలా పెరట్లోకి వెళ్ళి చెప్పుకుందాము. ఏంటి అది, ఎక్కడికి వెళ్తున్నావు? రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే పడేయడానికి వెళ్తున్నా. ఎందుకు ఎక్కువ వంట చేస్తావు? ఎందుకు అన్ని వృధా చేస్తున్నావు? మీరు అన్నీ ఇలాగే అంటారు. ఇది ఇప్పుడు పడేయడం ఎందుకు? వెళ్ళి అత్తయ్యకి ఇద్దాం. అత్తయ్య అత్తయ్య ఇది తినండి. ఏంటమ్మా ఇది? రాత్రి మిగిలిపోయిన అన్నం అత్తయ్య. వద్దమ్మా, నేను తినలేను, నాకు అరగదు. ఎందుకమ్మా నాన్నమ్మకి చల్లటి అన్నం పెడుతున్నావు? నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో. నేను ఇంకా మీ అమ్మతో వేగలేను, ఓల్డేజ్ హోమ్లో చేర్పిద్దాం. ఏం చేసిందని నువ్వు అలా అంటున్నావు? ఏం చెప్పినా ఎదురు చెప్తుంది. నేను ఇక మీ అమ్మతో వేగలేను. సరే, ఏమైంది నాన్న? నాన్నమ్మని ఎక్కడికి పంపిస్తున్నారు? నానమ్మకు వయసు అయిపోతుంది కదా, అందుకని నానమ్మకు వాళ్ళైతేనే చాలా బాగా చూసుకుంటారు. వద్దు నాన్న, నానమ్మ వెళితే నాకు కథలు ఎవరు చెప్తారు? అన్నీ ఎవరు నేర్పిస్తారు? మీరు అమ్మ ఇంట్లో ఉండరు, ఆఫీస్కి వెళ్తారు. నానమ్మ ఉంటే నాకు తోడుగా ఉంటుంది. అవునా అమ్మ? నానమ్మను నేను అలా అనడం నాది తప్పు, అందుకని నానమ్మను ఎక్కడికి పంపించను. తప్పైంది అత్తయ్య, నన్ను క్షమించండి. అమ్మ నన్ను కూడా క్షమించు. నా